మహోన్నతమైనటువంటి దేవుని యొక్క కృపచేత మనందరికీ ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యము ఆయుష్కాలను బట్టి ఈ ఆదివారపు దినాన ఆరాధన క్రమంలో మనం అందరం అక్కడ ఏకీభవించాము. ఇటు స్థితిని మనందరికీ కలుగు చేసినటువంటి తండ్రిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ క్రమమునందు పెద్దలకడనే సిద్ధపడి ఆరాధించడానికి ఏకీభవించడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ క్రమాన్ని నడిపిస్తున్నటువంటి వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరులు సుబ్బారావు గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నా గురించి మీ గురించి నేర్చుకుందాం. నా గురించి మీ గురించి అంటే దైవజనుని గురించి అలాగే సంఘ సభ్యులను గురించి దేవుడు ఏమన్నాడు అనే విషయాలను ఈరోజు నేర్చుకుంటాము. ఇది బైబిల్ యొక్క క్రమం ప్రకారంగా చెప్పాలంటే దైవజనుని బాధ్యత, దైవజనుని ప్రాధాన్యత అనేటువంటి పాఠం. ఈ పాఠం యొక్క పేరేంటంటే దైవజనుని బాధ్యత, దైవజనుని యొక్క ప్రాధాన్యత అనేటువంటి రెండు పదాలను బట్టి ఈరోజు వాక్య భాగాన్ని మనమైతే ధ్యానించుకుందాము. దీనికి మూలవచనంగా శ్రీనాథ్ గారు ఒక వాక్యాన్ని చదివారు. అందులోనే ఈ పాఠంలో మొదటి పదం ఉంది. ఏంటది? దైవజనుడా అనే పదము. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో దైవజనుడా అనే పదాన్ని అక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ వాడారు. దైవజనుడు అంటే దాని అర్థం, దైవజనుడు అంటే ఈ పదం ఎక్కువగా మా సుబ్బారావు గారు వాడుతూ ఉంటారు. మన దైవజనులు వచ్చి వాక్యం చెప్తారు. అలా ఇక్కడ ఈ కార్యక్రమం జరిగించే వాళ్ళు కూడా సోదరు దైవజనం ద్వారా అవకాశం వచ్చిందంటూ ఉంటారు. దైవజనుడు అంటే, జనులు అంటే ప్రజలు లేక మనుషులు, దైవము అంటే దేవుడు, అంటే దేవుని యొక్క మనుషులు, దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సేవకులు అనేటువంటి అర్థం దానికి వస్తుంది. ఈ దైవజనుడా అనే పదం కొన్ని సందర్భాల్లో అందరికీ వర్తిస్తుంది. ఎప్పుడు అంటే ప్రజలు అన్నప్పుడు నేను మాత్రమే దేవుని యొక్క ప్రజను కాదు, అందరూ కూడా దేవుని ప్రజలే అయి ఉన్నారు. ఈ దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళలో దైవజనులకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. దైవజనుని విషయంలో కొన్ని ప్రాధాన్యతలను కూడా ఇచ్చినటువంటి క్రమాన్ని మనం చూస్తాము. ఇక్కడ ఒక దైవజనుడుగా నిలవబడి పనిచేయాలి అంటే అతను ఆ పత్రికలో ఉంటుంది వీటిని విసర్జించి అంటాడు. విసర్జించడం అంటే ఏంటి? విడిచిపెట్టాలి. వీటిని విసర్జించి, వీటిని అంటే వేటిని, వీటిని అంటే వేటిని. ఎప్పుడైనా కాబట్టి అన్నాడంటే అంతకుముందు ఏదో చెప్పాడు, కాబట్టి మీరు వెళ్ళొద్దు, కాబట్టి మీరు మానద్దు, కాబట్టి మీరు తేవాలి అనే దాని అర్థం. అలాగే వీటిని అంటే దీనికంటే ముందు ఆయన కొన్ని చెప్పాడు. ఏం చెప్పాడో వాటిని విడిచిపెట్టిన వాడే దైవజనుడు. వాటిని విడిచిపెట్టాలి, వీటిని సంపాదించుకోవాలి అనే విషయాన్ని ఒక దైవజనుడు మరొక దైవజనుడికి పత్రికను రాస్తూ దేవుని యొక్క చిత్త ప్రకారముగా దాన్ని మైలుపరిచినట్లుగా మనం చూస్తున్నాము. దేన్ని విడిచిపెట్టాలంట? 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు అనే మాట అక్కడ రాయబడుతుంది. అంటే అన్నిటికంటే కూడా ప్రమాదకరమైనది ఏంటి? ధనమా? ధనాపేక్ష? ధనం ఏమీ ప్రమాదం కాదండి. అబ్రహాము ధనవంతుడే, దావీదు ధనవంతుడే, సొలొమోను ధనవంతుడే. కానీ దాని మీద కలిగి ఉండే ఆపేక్ష చాలా ప్రమాదకరం. చాలామంది డబ్బుల్ని చూసినంత విలువగా దేవుని వాక్యాన్ని చూడరు, మనుషులను కూడా చూడరండి. డబ్బులకి ఇచ్చిన విలువ మనుషులకు కూడా ఎవరు.
ఒక పిల్లోడు పడిపోయినప్పుడు ఎలా లేపుతారు? ఒక 2000 రూపాయలు కింద పడిపోతే ఎలా తీస్తారు? ఎంత ఫాస్ట్గా ఉంటారు దేంట్లో? డబ్బులు కింద పడిపోగానే తీసుకుని వెంటనే కళ్ళకద్దుకుంటారు. అంటే అది ఎక్కడ తనను వదిలిపెట్టి వెళ్ళిపోద్దో పడేశానని అని భయం. కనుక డబ్బులు కలిగి ఉండాలి, కానీ దాని మీద ఆపేక్ష చాలా ప్రమాదకరం. దాని మీద ఆశలు పెరిగితే, దాని మీద ఆశ ఎక్కువైతే ఎలాంటి దుర్మార్గమైన పనులు చేయటానికైనా మనిషి మనసు అనేది ఏమాత్రం కూడా ఆలోచించదు. అందుకే పౌలు గారు అంటున్నాడు, ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలం. ఈ ధనాపేక్ష వల్లే బిలాము చచ్చిపోయాడు. ఇలాంటి ధనాపేక్ష వల్లే ధనవంతుడు మధ్యరాత్రి చనిపోయాడు. కనుక ఇది సమస్తమైన కీడులకు మూలము కనుక దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి దీని యందు ఆపేక్షను కలిగి ఉండకూడదు. కానీ దేన్ని సంపాదించుకోవాలంట? ఒకటి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. అంటే ఒక దేవుని యొక్క సేవకుడిలో మొత్తం ఎన్నున్నాయి అక్కడ? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును 6. ఈ 6 ముందు సంపాదించుకోవాలంట. ఓర్పు కలిగి మాట్లాడటం, నీతిని అనుసరించి నడుచుకోవటం, ప్రేమను కలిగి జీవించటం, సాత్వికాన్ని కలిగి ఉండటం, వీటిని సంపాదించుకున్నట్టుకు మీరు ప్రయాసపడండి అని అంటున్నాడు. ఇది ఎవరి గురించి చెప్పబోతున్నమాట అంటే ప్రధానంగా దైవజనుడు అయినట్లయితే నీవు వీటిని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడమంటాడు. ఈ దైవజనుడి యొక్క బాధ్యత ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దైవజనుడి యొక్క బాధ్యత, దైవజనుడి యొక్క ప్రాధాన్యత రెండూ కూడా అక్కడే మనం కనుగొంటాము. ఈ వచనాన్ని 2 భాగాలుగా మనం ధ్యానించుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, మీ పైన ఆనుకలుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచున్నారు. ఒకటి ఇక్కడ ఫస్ట్, ఇది ఎవరి బాధ్యత? దైవజనుడి యొక్క బాధ్యత. మీపై నాయకులుగా ఉన్నవారు. ఒకటి, సంఘములో యథార్థమైన సంఘ పెద్దలు ఉంటే వాళ్ళకు వర్తించేది. ఇప్పుడు సంఘ పెద్దలు అనేటువంటి టైంలో ఈ మాట అంటే దైవజనుడు అంటే వాళ్ళు, దైవజనుడు ఎలా పనిచేయాలి? నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై ఉన్నారు గనుక అంటాడు అక్కడ. దైవజనుడికి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు దేవుడిచ్చాడు. దేవుని సేవ చేయటం అంటే బైబిల్ పట్టుకుని నిలబడటం మాత్రమే కాదండి. దేవుని పని చేస్తే ఎంత ఆశీర్వాదం ఇస్తాడో, ఆ పనిలో క్రమంగా నడుచుకోకపోతే అంతకంటే ఎక్కువైనటువంటి శ్రమను కలగచేస్తాడు. అది అలాగే ఉంచి యాకోబు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండిరి. ఇక్కడ బోధకుడికి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉంటాయా? మరీ కఠినమైన తీర్పు ఉంటుందా? మరీ కఠినమైన తీర్పు అంటే విశ్వాసులు తొలగిపోతే అతనికి జరిగేటువంటి శిక్ష కంటే సేవకుడు తన పని తాను చేయకపోతే వచ్చే శిక్ష చాలా అధికం. మరీ కఠినమైన తీర్పు అంట. ఇది ఎలా ఉంటుందంటే, ఒక విశ్వాసిగా ఇప్పుడు సుబ్బారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఆయన దేవునికి లెక్క చెప్పాల్సి వస్తే ఆయన చెప్పాల్సినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? ఒకటి, ఆయన గురించి ఆయన లెక్క చెప్పాలి, లేదా తన భార్య గురించి లెక్క చెప్పాలి. అంతవరకు ఆయన బాధ్యత. అదే దేవుని సేవకుడు అయితే ఎవరి గురించి లెక్క చెప్పాలి? ఆయన గురించి ఆయన లెక్క చెప్పుకోవాలి, తన కుటుంబం గురించి లెక్క చెప్పాలి, సంఘములో ఉన్న వాళ్ళందరి గురించి లెక్క అప్ప చెప్పవలసిన వారై ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే, ఈయన నాగేశ్వరరావు ఒక్కరే తప్పిపోతే ఆయనకి మాత్రమే ఆ శిక్ష కొద్దిగా, కానీ సంఘములో ఎవరు తప్పిపోయినా దాని విషయంలో మరీ కఠినమైన తీర్పు దేవుడు తీరుస్తాడు.
అందుకంటున్నాడు మీలో అనేక మంది బోధకులు కాకుండా అంటాడు. ఎందుకంటే అయిన తర్వాత ఈ బాధ్యతలు, ఈ లెక్కలు అప్పవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ బాధ్యతల్లో మొదటిది ఏంటో తెలుసా? ఒకటి, వాక్యం చెప్పటం. దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో దేవుడు పెట్టిన బాధ్యత, నియమం ఏంటో తెలుసా? ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోకి మనం వెళదాం. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చదివినట్లయితే 33వ అధ్యాయంలో దేవుడు మరీ కఠినమైన తీర్పు తీర్చే విషయంలో ఎలాగా తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం చదువుతాను నేను, చూడండి. ఈ చదివిన తర్వాత మీరు దాని అర్థాన్ని చెప్పగలగాలి. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమునొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునొందును కానీ అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేస్తాను. రెండవది, అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలనని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవవలనని అతడు తన దోషమును బట్టి విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునొందును కానీ నీవు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి? ఒక్క సోదరు తెలియపరిచారు. ఒక వ్యక్తి దుర్మార్గములు నడుస్తున్నాడు. దుర్మార్గం అంటే ఏంటి? సన్మార్గం కానిది, వాక్యానుసారమైన విశ్వాసములు లేడు. దేవుని వాక్యము అతనికి తెలియదు. ఉదాహరణకి నరకం అనే దాని గురించి తెలియదు. మనిషి పాపంలోనే బ్రతికితే, బాప్తిసం పొందకపోతే, దేవుని దగ్గరికి రాకపోతే నరకానికి వెళ్ళిపోతాడని తెలియదు. దేవుడు ఒక దైవజనుడికి పెట్టినటువంటి పని ఏంటో తెలుసా? అందరికీ కూడా నరకాన్ని గురించి పూర్తిగా మీరు తెలియపరచండి. అందుకే నిన్న ప్రయాసపడి బోర్డు మీద ఒక మ్యాప్ వేసి ప్రతి విషయం కూడా చాలా చక్కగా అర్థమయ్యే రీతిగా అతను నరకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి కాదు, నరకములోకి ఎవరు వెళతారు, నరకం ఎలా ఉంటుందని వివరించడం జరిగింది. ఇంత ప్రయాస ఎందుకు? చక్కగా ఏదో నాకు నోటుకొచ్చిన 4 మాటలు చెప్పుకొని, 4 జోకులు చెప్పుకొని, 4 బాధలు చెప్పుకుంటే మీరు అధికంగా సహాయం చేస్తారు కదా. కానీ ఇవన్నీ కాకుండా ప్రత్యేకంగా ఇలా ఎందుకు చెప్పటంలో అంత ప్రాధాన్యత ఏంటి, అంత జాగ్రత్త ఎందుకంటే ఇది మీకు చెప్పకపోతే, నిన్న మా ఇంట్లో దాని గురించి మాట్లాడతా ఎవరో అన్నారు మా జ్యోతి గురించి. నిన్న ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మమ్మీ నరకానికి వెళ్ళిపోద్దంటే డాడీ పరలోకానికి వెళ్తాడని చెప్పారు. అలా మమ్మీ అంటది, నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తే ఆయన కూడా లాక్కెళ్ళిపోతాను అంటే అక్కడ దాని గురించి వివరించిన విషయాలలో నిజంగా ఆమెను లాక్కెళ్ళిపోవటం కాదండి. వాక్య విషయంలో ఇది గనక నేను మీకు చెప్పకపోతే, నేను ఎంత విశ్వాసంగా ఉన్నా, ప్రార్థన చేసుకుంటున్నా, రొట్టె విరుస్తున్నా, ఏ పాపం చేయకపోయినా మీకు ఇది తెలియకపోవటాన్ని బట్టి మీరు పాపంలోనే బ్రతికి పాపంలోనే చనిపోయి నరకానికి వెళ్ళిపోయినప్పుడు మీతో పాటు నన్ను కూడా నరకంలో పడేస్తాడట. ఇది ఒక వ్యక్తి గురించి కాదు, ప్రతి ఒక్క వ్యక్తి గురించి కూడా సన్మార్గములు లేనివాడు తన మార్గాన్ని మార్చుకోవాలని చెప్పడానికి నేను నియమించాను. నీవు ఆ వ్యక్తికి చెప్పలేదు, చెప్పకపోవటాన్ని బట్టి అతని మనసు మార్చుకోకుండా అలాగే చనిపోయాడు కాబట్టి అతని గురించి నిన్ను నేను లెక్క అడుగుతాను అన్నాడు. ఈ భయం ప్రతి సేవకుడికి ఉంటుంది. నేను అందుకే మీకు ఇష్టం లేకపోయినా, కష్టమైనా, బాధ అయినా ఎప్పుడు ఏదో ఒక ప్రార్థనలు పెడుతూ, క్లాసులు పెడుతూ, ఇదంతా ఎవరో ఏదో ఇస్తారని కాదు, కనీసం నేనైనా నరకానికి వెళ్ళకుండా తప్పించుకోవాలని. ఇది చెప్పే విషయంలో అక్కడ అంటున్నాడు, అతనికి చెప్పకపోతే అతని గురించి నిన్ను నేను లెక్క అడుగుతాను. కాబట్టి అతనికి సన్మార్గములు నడవాలని నువ్వు అతనికి బోధించవు. మరి ఇలాగ ఒక దుర్మార్గుడు మారాలని ప్రయత్నం చేసేటప్పుడు ఆ దుర్మార్గుడి విషయంలో నేను ఎప్పుడు తప్పించుకుంటానో తెలుసా? నెక్స్ట్ పదములు ఉంటుంది. ఏంటో తెలుసా? దుర్మార్గుడు మారితేనే నాకు విడుదల కాదు, ఆ దుర్మార్గుడు మారకపోయినా నీ వంతుగా నువ్వు చెప్పవలసింది చెప్పేశావు కదా. దుర్మార్గుడు నేను తెలియపరచమంది నువ్వు అతను తెలియపరిచావు, అయినా అతను వెనక దుర్మార్గంలోని చచ్చిపోయాడు కానీ నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటావు. ఇది అందరి విషయంలో కూడా ఉంటుంది. ఇప్పుడు మా జ్యోతి అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటుంది.
ఎప్పుడు ఫోన్లో ఎవరో ఒకరికి వాక్యం చెబుతూ వాక్యం మాట్లాడుతూ మధ్యరాత్రి టైంలో కూడా వచ్చి ఇక్కడ వాక్యం గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు అంత అవసరం, అంత బాధ ఎందుకు? ఎవరో మాట్లాడారు, ఏదో విషయం అడిగారు, దాని గురించి నైట్ పగలు నిద్ర లేకుండా అలా ఎందుకు మాట్లాడటం అంటే వాళ్ళు ఏదో నాకు ఇస్తారని కాదండి. అసలు వాళ్ళతో ఫోన్ చేయించింది ఎవరు? వాళ్ళొక విషయం అర్థం కాక దాని గురించి అడగటానికి ఫోన్ చేసినప్పుడు నేనేదో నా అవసరాలను బట్టి నా ఆనందాన్ని బట్టి ఇప్పుడు నాకు కుదరదులే నేను చెప్పలే అంటే అతనికి అది తెలియకుండానే ఆయన చనిపోతే జస్ట్ ఫోన్ చేస్తే నేను చెప్పకపోవటాన్ని బట్టి నేను కూడా ఏమవుతాను? దేవుని విషయంలో తీర్పు లెక్క చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత అనేది నాకు దేవుడు పెడతాడు కనుక ఇది ఒక దైవజనుడి బాధ్యత అండి. అందరి విషయంలో కూడా ఇది ఒక బాధ్యతగా ఉంటుంది. నేను కాలేజీలో స్టూడెంట్స్ కూడా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసేవాడిని. అదేంటంటే ఇప్పుడు ఉదాహరణకి మనతో పాటు ఎవరో ఒక వ్యక్తి ఒక నైట్లో స్టే చేసినప్పుడు నీ రూమ్లో ఉన్నాడు. ఎవరో తెలియని ఒక కొత్త వ్యక్తి వచ్చి మన రూమ్లో మనతో పాటు షేర్ చేసుకుంటున్నప్పుడు అక్కడ ఒక సేవకుడుగా బాధ్యత ఏంటి? మామూలుగా మిగతా వాళ్ళు అయితే మీరు ఏ ఊరు, మీరు ఏం చేస్తారు, మీరు ఎలా ఉంటారని అడుగుతూ ఉంటారు. కానీ ఒక సేవకుడుగా అయితే ఒక రాత్రి అతను నీతో పాటు ఉన్నాడంటే అతనికి నేనేం చెప్పాలో దాన్ని ఖచ్చితంగా దేవుని మాటలు తెలియపరచాలి. లేకపోతే దేవుడు అంటాడు, ఒకరోజు రాత్రి అంతా అతని దగ్గర పెట్టినా నువ్వు అతనికి దేవుడి మాటలు చెప్పలేదు కాబట్టి నువ్వు ఎంతమందికి బాప్తిసం ఇచ్చినా ఎంత సేవ చేసినా ఆ విషయమే దేవుడు నిన్ను లెక్క అడుగుతానంటాడు. కనుక దేవుని జనుడి విషయంలో బాధ్యత ప్రతి ఒక్కరూ తన మార్గాన్ని మార్చుకోవాలని బోధించడం అనేది ప్రధానమైంది. ఇంకొకటి, ఇలా బోధించడం అనేది హాయిగా సంతోషంగా సుఖంగా ఉంటుంది అనుకుంటారు. అపోస్తలుడు పౌలు గారు అంటారు చూడండి, తిమోతి గారికి మరలా అదే దైవజనుడికి పత్రిక రాస్తూ తిమోతికి రాసిన రెండవ పత్రికలకు మనం వెళదాం. రెండవ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. అయితే నీవంటే ఎవరిక్కడ? తిమోతి దైవజనుడు గురించి. అయితే ఒక దైవజనుడుగా నీవైతే అన్ని విషయములో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పరిచయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించము అన్నాడు ఇక్కడ. అంటే సువార్త పరిచర్య చేయటంలో ఫస్ట్ పౌలు గారు పెట్టింది ఏంటి? శ్రమ పడుము అన్నాడు ఇక్కడ. అంటే సువార్త ప్రకటించడానికి ఏం శ్రమ పడాలి? సువార్తికుడికి దైవజనుడికి శ్రమలు ఉంటాయా? శ్రమ పడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించమంటున్నాడు. శ్రమ పడటం అంటే నీకు అందరికీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో నపుంసకుడికి బాప్తిసం ఇచ్చింది ఎవరు? ఫిలిప్పు గారు సమరయ ప్రాంతంలో ఉన్నాడు. ఈ ఆర్థిక శాఖ మంత్రి యెరూషలేము నుంచి తిరిగి గాజాకి వెళ్ళిపోతున్నాడు. ఈ ఆర్థిక శాఖ మంత్రికి వాక్యం చెప్పడానికి ఫిలిప్పును దేవుడు ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఫిలిప్పుకు దేవుడు అతనికి వాక్యం చెప్పమని ఆజ్ఞాపించాడో ఫిలిప్పు గారు ఆ అధికారి దగ్గరికి ఎలా వెళ్ళాడు? నాకేమన్నా టికెట్ బుక్ చేయండి, కారు పంపించండి, బండి పంపించండి, ఇవేమీ లేవండి. ఎలా వెళ్ళాడు తెలుసా? పరుగెత్తుకొని. నిజంగా ఈ రోజుల్లో అలాంటి దైవజనులు ఈ రోజుల్లో చూడలేకపోతున్నాం. అడ్వాన్స్గా టికెట్లు బుక్ చేస్తేనో అన్నీ అనుకూలంగా కుదిరితేనో వెళ్ళి సేవ చేసేటువంటి విధానంలో ఉంటుంది. నిజంగా చిన్నవాను కూడా ఇటువరకు నేను ఆ కంకర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఎందుకో తెలుసా? ఆ నాయసరాగాను కొంతమంది అన్నారంట, అక్కడ డబ్బులు ఏమొస్తాయి, ఈయన దూరం చూస్తున్నాడు, ఏమేస్తారు వాళ్ళు. కానీ ఒక దైవజనుడు అంటే సువార్త కొరకు ప్రయాసపడాలి. ఫిలిప్పు గారు పరిగెత్తికి వెళ్ళాడు, ఆయన కోసం పరిగెత్తి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఆత్మ రక్షించగలిగాడు. దేవుని సేవకున్న విషయంలో ఒక ప్రధానమైన స్థానాన్ని పొందగలిగాడు. కనుక శ్రమ పడుము అంటాడు ఇక్కడ. అంటే సేవ చేయడానికి వెళ్ళే ప్రయాణాల్లో మాత్రమే కాదండి. ఈ మధ్యకాలంలో నాగేశ్వరరావు వస్తూ ఉంటారు. మొన్న వీరమ్మ కొంట వెళ్ళాం. అసలు ఆ వాహనం ప్రయాణం ఎంత భయంకరంగా ఉందంటే, ఇక ఎంత ప్రయాసపడి ఎంత బాధపడి అక్కడికి మనం వెళ్ళాలంటే ఒక సేవకుడిగా ప్రయాసపడైనా సరే దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అది బాధ్యత దేవుడిచ్చింది. ఇటు బాధ్యత అనేది ప్రయాణం చేయటంలో శ్రమ అయితే పర్లేదు. యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? అపోస్తులు సువార్తకు పంపుతూ మత్తయి సువార్త చూడండి 10వ అధ్యాయం 16వ వచనంలో
మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే 16వ వచనములో అక్కడ ఆయన చెప్తాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వలె నిష్కలంకులను, పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కలంకులనై ఉండుడి. తర్వాత ఏమన్నాడు అక్కడ? మనుష్యులను గూర్చి జాగ్రత్త పడండి. అసలు ఎవరితో ఎక్కువ బాధ తెలుసా? భౌతిక సంబంధమైనటువంటి పశువులతోనో జంతువులతోనో ప్రమాదం ఉంటుంది, కానీ ఇక్కడ అంటున్నాడు దేవుని సేవలో మీరు ఎక్కువగా ఎవరి గురించి జాగ్రత్త పడాలంటే మనుషుల గురించి జాగ్రత్త పడండి. దైవజనుడి సేవ అంటే గొర్రెను పట్టుకెళ్ళి తోడేళ్ళ మధ్య పడేసినట్టు అంటాడు. ఇక్కడ ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలు పంపినట్టు పంపుతున్నాను. తోడేళ్ళు ఏం చేస్తాయండి? గొర్రెలు నిలబెడితే అవి పీక్కు తింటా ఉంటాయి దాన్ని. అలాగే దైవజనుడి సేవ కూడా ఏమంటున్నాడంటే గొర్రెలు తోడేళ్ళ మధ్య పడితే ఎలా ఉంటుందో సేవకుడు కూడా మనుషుల మధ్య అలాంటి జీవితాన్ని అనుభవిస్తాడు. అయినా దేవుని సేవ చేయాలి. అవి మాంసం పీక్కు తింటాయేమో కానీ మనుషులైతే మానసికమైనటువంటి బాధను కలుగచేసేటువంటి పరిస్థితులు, ప్రమాదాలు ఉంటాయి. కనుక మీరు అలాంటి మనుషుల విషయంలో జాగ్రత్త పడమంటున్నాడు. అంటే ఎలాంటి శ్రమలు ఉంటాయి దైవజనుడికి? దేవుని యందు నీతిగా యథార్థంగా నడుచుకుంటే అలాంటి శ్రమలున్నా ఎలా పనిచేస్తే ఆ సంఘము కానీ ఆ కుటుంబాలు కానీ క్షేమాభివృద్ధిని పొందగలిగే స్థాయికి వెళతాయంటే దైవజనుడి బాధ్యతలో ఆయనకు వచ్చే కొన్ని శ్రమలను జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి యోబు గ్రంథంలోకి మనం వెళితే ఆ కాలంలో దేవుడు చెప్పినట్లుగా ధనాపేక్షను చంపేసుకొని దేవుని విషయంలో మాత్రమే నీతిగా యథార్థంగా నడుచుకునే ఆలోచన కలిగిన వాడుగా ఉన్న వ్యక్తి ఎవరంటే యోబు. అలాంటి యోబుకి వచ్చినటువంటి శ్రమ తన శారీరకమైన శ్రమ, దాని గురించి ఆయన ఎప్పుడూ బాధపడలేదు. ఆస్తి విషయంలో ఆయనకి ఎప్పుడూ బాధ కలగలేదు. కానీ నీతిగా యథార్థంగా నడుచుకుంటున్నందుకు అతనికి బాధ కలిగించేటట్లుగా మాట్లాడింది ఎవరు? సొంత భార్య. ఆమె మాటను చూస్తే అప్పుడు యోబు గ్రంథంలో 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటాము. ఈ మాట నాకు చాలా సందర్భాల్లో కూడా ఓదార్పునిచ్చింది. అతని భార్య అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇక్కడ సొంత భార్య తన భర్తతో ఇలా మాట్లాడుతుందంటే ఏం చేశాడని? పోనీ దుర్మార్గ పనులు చేస్తున్నాడంటే ఈ బతుకెందుకు బతకడం, చచ్చిపోనొచ్చు. లేకపోతే ఇంట్లో వాళ్ళ విషయంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటే ఈ బ్రతుకెందుకురా, చనిపోమని అనొచ్చు. కానీ ఇక్కడ యథార్థంగా నీతిగా దేవుని పని చేస్తున్నటువంటి ఈ భర్త దగ్గరకు వచ్చి భార్య నీవు ఇంకా యథార్థతను విడవకుంటావా, దేవుని దూషించి చావరాదా అనే పదం వాడిందండి. ఇది ఎంత బాధాకరమైన విషయం. ఇలాంటివి యథార్థంగా నడుచుకునేటువంటి వాళ్ళ విషయాల్లో కనపడుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో. నాకు లైఫ్లో ఒక బాధాకరమైన సన్నివేశం. అప్పటి నుంచి ఏ ఇబ్బంది అయినా, ఏ బాధ అయినా, కష్టమైనా నాకు లేదు అని కానీ లేకపోతే ఫలానా అవసరం అని కానీ ఎవరిని అడగటం మానేశాను నేను. ఒకసారి ఆ మాట మా జ్యోతికి కూడా తెలియదు. మా జానుకి బాగాలేదు, ఇంచుమించు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనుకుంటా. కానీ అప్పుడు దేవుని సేవ చేసే విషయంలో, పరిచర్య విషయంలో మేమే చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా జ్యోతి చాలా తక్కువ వండేది. అంటే 50 రూపాయలు కూరగాయలు తెస్తే వారం అంతా వండి లాస్ట్ శనివారం అన్నీ కలిపి వండేది, ఒకటొకటి దాచి. ఇలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నప్పుడు తనకు ఒకసారి ఆరోగ్యం బాగోలేదు, అమ్మాయి బాగాలేదు. సరే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, బంధువే, ఆయన్ని పిల్లకి బాగాలేదు, డబ్బులు ఉంటే ఏమన్నా ఇవ్వమంటే డబ్బులు ఇవ్వకపోగా ఆయన ఏమన్నాడో తెలుసా? పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే చూసుకోలేని మీకు పిల్లలు ఎందుకు అన్నాడు. పిల్లలకి జ్వరం వస్తే చూసుకోలేని మీకు
మీకు పిల్లలు ఎందుకు అన్నాడు. అంటే పిల్లలకు అనటం ఎందుకు, ఒక్కరోజు హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇది సహజంగా చాలామంది పెద్దవాళ్ళు అంటారు అడిగినప్పుడు, మరి ఆ మాత్రం చూడనుడికి నీకు భార్య ఎందుకు, ఆ మాత్రం చూడనుడికి పిల్లలు ఎందుకని. కానీ ఆ మాట అనటంలో నాకు బాధ కలగదు. కానీ ఏం చేస్తుంటే ఆ మాట అన్నారు నన్ను. ఇప్పుడు దేవుని సేవలో ఉంటున్నందుకు, అదే వేరే ఏదో ఉద్యోగమో ఏదో ఒక పనో చేసుకుంటూ ఉంటే, ఏదో కంపెనీలో ఏదైనా షాపులోనో వర్క్ చేసుకుంటూ ఉంటే ఆ మాట అడిగే పరిస్థితి రాదు కదా. ఇప్పుడు ఏదో ఒకటి చేసుకోకుండా దేవుని సేవ అని ఉంటాను బట్టి ఈ బాధలు ఆర్థిక ఇబ్బంది కలిగి ఉంటాను బట్టి అతను అడగటానికి వెళ్తే ఇవ్వకపోగా జ్వరం వస్తే చూపించుకోవాలని నీకు పిల్లలు ఎందుకని అన్నాడంటే అది ఎంత బాధాకరమైన విషయం. ఇలా అయినటువంటి వాళ్ళే సహాయం చేయకపోగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది. అప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది, వీళ్ళెవరో కొంచెం దూర బంధువులు మాట్లాడారేమో, సొంత భార్య యోబును మాట్లాడలేమని. ఇలాంటి నీ బతుకు నీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, కుటుంబానికి ఉపయోగం లేదు. ఇలా యథార్థంగా బ్రతుకుట కంటే యథార్థత వదిలి అంటారు అక్కడ. ఆ పదం ఎలా ఉంటుందో చూసారా, ఏం వదిలేసి అంటే దైవజనుడిని పోల్చుకుంటే దేవుని సేవ చేయటం మానేసి చావరాదా అని పరిస్థితి అండి. అంటే అప్పుడు వచ్చిన ఇబ్బంది, అప్పుడు వచ్చిన సమస్య, అప్పుడు వచ్చిన కష్టం. సహజంగా కొన్ని సేవకుల విషయాల్లో సంఘం విషయంలో ఎవరు బాధ కలిగించినా, బయట వాళ్ళు ఎవరు బాధను కలిగించినా, అది ఇంట్లో ఉన్నటువంటి సేవకుడి భార్యకి బాధ కలిగితే తన బాధ తన కోపం అంతా ఎవరి మీద చూపిస్తుంది, భర్త మీద చూపిస్తుంది. ఇలా అనిపించుకోవటం మనకు అవసరమా, ఇలా చేయటం మనకు అవసరమా, ఇదంతా మనకు అంత అవసరం అంటావా, ఎవరి మీదో మనం బతుకుతున్నట్లుగా మనం బ్రతికిది అవసరం అంటావా అని మాట్లాడే మాటలు కొన్ని ఉంటూ ఉంటాయి. కోపం వచ్చినప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మా జ్యోతి అలా ఎప్పుడు మాట్లాడలేదు అనుకోండి. అలాంటి మాటలు వింటున్నప్పుడు ఇది శ్రమ కాదా? ఒక దెబ్బ కొట్టిన దానికంటే యథార్థంగా సేవ చేయటం ఎందుకు, చావరాదనే మాటే చాలా ప్రమాదాన్ని, బాధను కలగజేస్తుంది. అలా యోబు భార్య యథార్థంగా ఉన్నందుకు యోబు మీద మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. ఇది కుటుంబంలో శ్రమ ఎవరికి, దైవజనుడికి. పిల్లల విషయంలో కానీ భార్య విషయంలో కానీ వాళ్ళు అనుకున్నది ఇవ్వలేనప్పుడు అందరు తండ్రులు బాగానే ఇస్తున్నారు, మాకే ఎందుకు ఇలాగా. కానీ మా పిల్లల విషయంలో అయితే దేవుడు, నేను చాలా సంతోషిస్తూ దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా. ఆ పిల్లలు ఎప్పుడు కూడా ఫలాంది ఖచ్చితంగా కావాలని అడగరు. మా పెద్దమ్మాయి సైకిల్ చూసారా మీరు, ఎలా ఉంటుందో. ఆ సైకిల్ గురించి నేను ఒక పిల్ల అడిగిందంట. ఆ సైకిల్ బుట్ట పోయింది, ఇది మొత్తం కింద బొక్కలు పడిపోతే దానికి ధర్మకోల షీట్ కట్ చేసి దానికి వేసాను నేను. ఇప్పుడు 5 సంవత్సరం అయి ఉంటుంది. ఈ బాటిల్ పెట్టుకుని పగిలిపోతే ఒక అమ్మాయి అడిగిందంట, ఇది ఈ కాలంలో సైకిలేనా అని. సైకిల్ చూసి సరే వచ్చి పోనీ మా అమ్మాయి డాడీ బుట్ట మార్చేయమంటారా అంటే, ఇంకెందుకు డాడీ 2-4-5 నెలలే కదా వద్దంటది. అంటే అర్థం చేసుకుని జీవించే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటే దేవుని సేవ చేయగలుగుతాం. లేదు నాకెందుకు ఆ సైకిల్ కొనలేదు, అలాంటిది ఎందుకు కొనలేదు, అలాంటి బట్టలు ఎందుకు కొనలేదు, అలాంటివి ఎందుకు ఇవ్వలేదు అనే మాట మాట్లాడితే అది దైవజన విషయాలు ఎలా ఉంటుంది అని. కుటుంబంలో పిల్లల వల్ల బాధలు ఉంటాయి, భార్య వల్ల బాధలు ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా దేవుని సేవలో అపోస్తలుల కార్యంలో చూడండి, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము ఇక్కడ ఎంతో చక్కగా వారి నుంచి ఎలాంటి ఆశించకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పౌలు గారు నిలబడ్డారు. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో 5వ వచనంలో ఏముంది చూడండి. అక్కడ శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించడం యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. చూడండి, ఇక్కడ పౌలు గారు తన బాధ్యత ప్రకారంగా దేవుని వాక్యాన్ని ఎలా బోధిస్తున్నాడంట. ఆతురత గలవాడంటే ఏంటి? ఆతురత అంటే కంగారు పడినవాడుగా, తొందరగా ఇదే ఆలోచనతో. చాలామంది ఈ ఆతురత అనేది తినే దగ్గర తాగే దగ్గర అనపడుద్ది, చల్లరి దాకా ఉండరు. కానీ పౌలు గారు ఆతురత తినే దగ్గర తాగే దగ్గర కాదండి, దేవుని వాక్యం చెప్పటానికి, దేవుని సేవ చేయడానికి ఆతురత గలవాడి ఎంతో ఆసక్తిగా ఎన్నో ప్లాన్లు వేసుకుని ఎంతో ఉన్నతంగా దేవుని సేవ చేయాలి, దేవుని వాక్యం ప్రకటించాలని ఎన్నో ప్లాన్లు వేసుకుని ఆయన ప్రిపేర్ అయ్యి దాని వాక్య ప్రకారంగా జరిగించే ప్రయత్నంలో ఆలోచన చేస్తున్నాడు.
ఇలా ఎప్పుడైతే ఆతురత కలవాడే వాక్యం చెప్తున్నాడో వాళ్ళు ఏం చేశారంట, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని, వాళ్ళు ఏం చేశారండి ఇక్కడ, ఎదురాడి దూషించారంట. ఈయనేం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈయనేమో ఆసక్తి కలిగిన వాడుగా దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తుంటే వాళ్ళు వాక్యాన్ని వినకపోగా ఆ వాక్యం చెప్పేటువంటి ఆయన్ని ఎదురాడి దూషిస్తున్నారంట. దూషిస్తున్నారంటే ఆయన్ని తిడుతున్నారండి. ఇప్పుడు వాక్యం చెప్పి ఆయన ఎదురు తిరిగి దూషిస్తుంటే వాక్యం చెప్పే ఆయనకి ఎలా ఉంటుంది? ఎవరికో చెప్తున్నాడు వాక్యం, వాళ్ళ క్షేమం, వాళ్ళ మేలు, వాళ్ళ ఆశీర్వాదం కొరకే కదా. కనుక వాళ్ళ మేలు కొరకు వాక్యం చెప్తుంటే వాళ్ళు ఎదురు తిరిగి ఈయన్ని దూషిస్తున్నారు, కొంతమంది ద్వేషిస్తున్నారు. మన స్థానిక సంఘ కార్యక్రమాల్లో కూడా కొన్ని సందర్భాల్లో అలా కొంతమంది మాట్లాడతారు కూడా. ఇప్పుడు ఇంత అవసరమా? ఇలా ఏర్పాటు చేయడం మనకు అంత అవసరమా? ఇంత ప్రయాసపడడం అవసరమా? ప్రతిరోజు ఎవరు వాక్యం వింటారు, ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తారు, ప్రతిరోజు ఈ కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తారు అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడినప్పుడు, అలాంటి మాటలు విన్నప్పుడు నాకైతే ఏమనిపించదు, ఏం చెయ్యం. అప్పుడప్పుడు స్టార్టింగ్లో మా నాగేశ్వర గారు కూడా అనేవారు, చాలాసార్లు గుర్తు చేశా. కొత్త సంవత్సరం రోజు చక్కగా గ్రాండ్గా మీటింగ్ ఏర్పాటు చేసి అనేక మంది భోజనాలు ఏర్పాటు చేశాక మొత్తం తీసేసి టెంట్ కూడా తీసేసి నాగేశ్వర గారు ఒకటే మాట అన్నారు, ఇంకొకసారి మీటింగ్ పెడితే మర్యాదగా ఉంటుందని. ఎవరు? అంత అయిపోయాక నిజమే, అంత ప్రయాసపడి అంత జరిగించిందని దేనికి? పరిచర్య చేయటానికి. ఆ పరిచర్యలో కొంతమంది ఆయనేమి దేశించడం కాదు కానీ ఆయనకున్న బాధ, ఇలా జరిగించే విషయంలో సహకరించకపోగా ఇది ఎందుకు పనికిరాని కార్యక్రమం అనో లేకపోతే లోక సంబంధమైన ఆలోచన చేసి ఎదురాడు దూషించినప్పుడు ఎలా ఉంటుంది? సహజంగా పౌలు గారు ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే ఎదురాడు వాళ్ళు దూషించారో అక్కడ ఆయనంట లెగిసి వస్త్రాలు దులుపుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదు. ఫైనల్ క్లోజ్ చేశాడంటే ఎన్నో ప్లాన్లు వేసుకుని వచ్చాడు, వాళ్ళకి వాక్యం చెప్పాలి, ఇలా జరిగించాలి, అలా జరిగించాలని. ఇలా ఎంతో చక్కగా వాక్యం చెప్పడానికి తీసుకొస్తుంటే ఎప్పుడైతే ఎదురాడు దూషించారో వెంటనే ఆయన తన వస్త్రాలు దులుపుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. ఇంకా ప్రార్థన లేదు, శుక్రవారం కూడిక లేదు, బైబిల్ క్లాసులు లేవు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, అసలు నేను ఊళ్ళోనే ఉండను అని చదివేశాడు మొత్తం. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు దైవజనుడు అయితే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి, సాత్వికం ఉండాలి, ఇవి కలిగిన వాడే దైవజనుడు కదా. నువ్వే చెప్పావు కదా ఎవరికి? తిమోతికి. మరి అది నీకు లేకపోతే ఎలాగా? కాబట్టి ఈ ప్రాంతంలోనే నువ్వు దేవుని సేవ చేయాలి, అది దైవజనుడి బాధ్యత అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన అదే పట్టణంలో ఎంతకాలం ఉన్నాడో తెలుసా? గుర్తుంది కదా, సంవత్సరం 6 నెలలు ఉన్నాడండి. అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన 11వ వచనంలో అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం 6 నెలలు అక్కడే ఉన్నాడంట. ఎంతకాలం? వాళ్ళు దూషించిన తీసించిన సంవత్సరం 6 నెలలు అక్కడే ఉండి వాక్యాన్ని బోధించాడు. అప్పుడు ఆ కొరింథీ పట్టణంలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పరిశుద్ధమైన సంఘం అక్కడ స్థాపించబడినట్లుగా మనం చూస్తున్నాము. కనుక దైవజనుడి బాధ్యత కొనసాగించేటప్పుడు ఒకటి, సమాజం వల్ల కూడా ఎన్నో దోషములు వస్తాయి, అయినా వాటిని భరించాలి. దేవుని సేవ మీదే ఆలోచన కలిగిన వాళ్ళు ఉండాలి. ఇంకా యేసుక్రీస్తు అన్నారు చూడండి 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇక్కడ యేసుక్రీస్తు ముందే చెప్పేశాడు. ఏంటో తెలుసా? నా నిమిత్తం మీ మీద ఏం వేస్తారు? నిందలేస్తారు. నా నిమిత్తము మిమ్మలను నిందించి అనే పదం వాడుతుంది. నిందించి అంటే ఈ రోజుల్లో కొంతమందికి వచ్చేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి మనం 2 రోజులు బైబిల్ తరగతుల ద్వారా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంలో 2 రోజులు భోజనం పెట్టేస్తున్నాడంటే ఈయనకి ఎంత వస్తుందో అనుకుంటారు కొంతమంది. రవి గారి ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు, మీరు ఫోన్ చేయండి, నిన్న జరిగిన క్లాసుకి మీరు ఏమన్నా ఇచ్చారా అని. అయినా ఆయనకున్న కొన్ని సమస్యలను బట్టి ఆయన కొన్ని మాటలు నేను అనుకున్నాను కానీ చేయలేకపోతున్నానని, అయినా దేవుని పని విషయంలో కొంతమంది ఉన్నారు సహకరించారు.
వాళ్ళు అన్నారు, మేము సహాయం చేసినట్లుగా మన స్థానిక సంఘంలోనే చెప్పొద్దు అని. దేవుని పని కాబట్టి దేవుడే పని జరిగించుకుంటూ ఉంటాడని. ఈ పని జరిగించుకునే విషయంలో ఇప్పుడు సహకరించకపోగా నిందలు కూడా వస్తాయన్నాడు. నిందించి అనే పదం వాడతాడు. నిందిస్తారు, వాటిని భరించాలి. ఇంకా హింసిస్తారు, వాటిని భరించాలి. మీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతారంట. మామూలు చెడ్డ మాటలు కాదు కదా. మన జోజి గారి కుటుంబం అక్కడికి వెళ్ళి మాట్లాడారు నా గురించి. ఎంత చక్కగా మాట్లాడారు. అది మాట్లాడాక మా జ్యోతికే ఏడుపు వచ్చేసిందంట. ఇక్కడి నుంచి వాక్యం చెప్పి బాప్తిసం ఇచ్చి క్రీస్తులో నడిపిస్తే అక్కడికి ఆవిడ వెళ్ళి అసలు ఆ సేవకుడే మంచోడు కాదని, ఆయన విధానం మంచిది కాదని మాట్లాడే విషయంలో ఇది ఎంత బాధను కలిగిస్తుంది. నిందించి హింసి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు అసలు అక్కడ ఆ సేవకుడు ఫేస్ నాకు తెలియదు. నేను వెళ్ళి రోజు ఆయన హింసించేస్తున్నానంట. అంటే ఇలాంటి విధానంలో అది కొంచెం బాధను కలిగించేదిగా ఉన్నా ఎప్పటికైనా దేవుడే వాళ్ళకు బుద్ధి చెప్తాడు. ఎప్పటికైనా దేవుడే మనల్ని ఆశీర్వాదకరానికి మారుస్తాడు. కనుక వాళ్ళు అలా అన్నారని చెప్పి మనం ఎదురు తిరిగి వాళ్ళ మీద దెబ్బలాడే పని లేదు. నిందించారని తిరిగి నిందించేటువంటి ఆలోచన లేదు. నిన్న అయితే కార్యక్రమాలు అందరూ చాలా చక్కగా అందరూ సహకరించారు. నిన్న చాలా సంతోషంగా, నిన్న కానీ రాత్రి కానీ. కనుక దేవుడే ఆ పని విషయంలో సహకరించినట్లుగా, పని చేసేటట్లుగా, పరిచయం చేసేటట్లుగా దేవుడు చూసుకుంటే, లేదా కష్టమైన బాధైనా సేవకుడు దైవజనుడు చేసుకుంటూ వెళ్ళాలంతే తప్ప దేవుని పని విషయంలో మనుషులను బట్టి దేవుని పని నిర్లక్ష్యం చేయకూడదని యేసుక్రీస్తు అన్నాడు ముందే. మీకు నిందలు వస్తాయి, అది మీకు ఓకే అయితే రండి. హింసలు కూడా వస్తాయి, ఓకే అయితే రండి. చెడ్డ మాటలు కూడా మీ మీద పలుకుతారు, దాన్ని కూడా ఓకే అయితే రండి. ఇలా నిందలు, హింసలు, చెడ్డ మాటలు ఇవన్నీ కూడా మీరు పొందారా, అది మీకు ధన్యత. అందులో ఎలా ఉండమన్నాడు తర్వాత వచనంలో, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఎలాగూ మీరును మీ ఫలము అధికమగునని. చూడండి, ఇక్కడ ఎలాగూ వారు మీకు పూర్వదినం నుండి ప్రవక్తలను హింసించిరి. అంటే ఏం చేయాలంట? సంతోషించండి. ఏం చేయాలి? సంతోషించేటువంటి వారుగా మనం ఉండాలంట. నిందించినప్పుడు, హింసించినప్పుడు, చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషించే వారుగా ఉండమని అక్కడ లేఖన భాగాలు మనం తెలియజేస్తుంది. ఇంకో బాధ్యత ఏంటో తెలుసా? ఇంకొక బాధ్యత మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూమి విడనాడేవాడు ఇహమందు హింసలతో పాటు భూములను దూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును కూడా పొందిన నీతో నిశ్చయముగా. అంటే ఇక్కడ తర్వాత బాధ్యత సువార్త విషయంలో నా నిమిత్తం అన్నాడు. ఎవరి నిమిత్తం? దేవుని పని నిమిత్తము, దేవుని పరిచయ నిమిత్తము. దేన్నైనా విడిచిపెట్టాలా? విడిచిపెట్టే విషయంలో కుదిరితేనే విడిచిపెట్టాలన్నాడు అక్కడ. దేన్నైనా విడిచిపెట్టాలంట, దేన్నైనా విడిచిపెట్టి వెళ్ళగలగాలంట. కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. మా జాను ఆదివారం పుట్టింది, మీకు తెలుసా? ఆదివారం మా జాను పుట్టింది. ఆదివారం 6:30కి పుట్టింది, 6:30కి 7 గంటలకు పుట్టింది. ఆదివారం అంటే దైవజనుడు చేయవలసిన పని ఎక్కడ? దేవుని మందిరంలో. శనివారం నైట్ తీసుకెళ్ళాం. వాళ్ళ అమ్మగారు కూడా దగ్గర లేరు, ఎవరు లేరు. శనివారం నైట్ తీసుకెళ్తే ఆదివారం పొద్దున్నే ఆమెకు ఆపరేషన్ చేశారు. వాళ్ళ అమ్మగారు ఏమి అక్కడ విజయవాడ హాస్పిటల్లో ఉన్నారు. ఆపరేషన్ చేస్తే ఇప్పుడు ఈమెకి మత్తు వదలలేదు, పిల్లల్ని చూడటానికి వెళ్ళలేదు. శనివారం కూడా వెళ్ళిపోయినాయి ప్రార్థనకి. అంటే భార్య, బిడ్డ, ఈ రెండింటి విషయంలో వీళ్ళని చూసుకుంటూ మధ్యాహ్నం ఇక్కడే ఉంటే దేవుని పని విషయంలో ఏం జరుగుతుంది? కనుక పరిచయ విషయంలో దేన్నైనా విడిచిపెట్టగలిగిన స్వభావము, మనసు కలిగినటువంటి వాడుగా ఉండాలని ఇక్కడ యేసుక్రీస్తు తెలియపరచట్లుగా మనం చూస్తున్నాము. కనుక నా నిమిత్తము, సువార్త నిమిత్తము దేన్నైనా విడిచిపెట్టగలగాలి. అలా కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. 9:16.
నేను సువార్తను ప్రకటించున్నాను, నాకు అతిశయము లేదు. చూడండి, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు అతిశయం అంటే ఏంటి? నాకేం గర్వం లేదండి. పౌలు గారి యొక్క పరిచర్య చూడండి, ఎంత పరిచర్య చేస్తున్నాడు ఆయన. అనేక సంఘాలలో దేవుని వాక్యను ప్రకటన చేస్తూ అనేక సంఘాలలో ప్రభువులో నడిపిస్తున్నాడు. కానీ పౌలు గారు అంటున్నాడు సువార్త ప్రకటిస్తున్నంత మాత్రం నాకేం అతిశయం లేదు. మన స్థానిక సంఘంలో జరిగే కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగవు తెలుసు మీకు. స్త్రీల కూడికలు కానీ, బైబిల్ తరగతులు కానీ, సోమవారం బైబిల్ ఆన్లైన్ క్లాసులు కానీ, ఆదివారపు క్రమాలు కానీ ఎన్నో జరుగుతుంటాయి. కానీ అందరికంటే గొప్పగా మనమే చేస్తున్నాము, నేనే చేస్తానని అతిశయం ఉండకూడదు అంటున్నాడు. అతిశయం అయితే నాకు లేదని పౌలు గారు కూడా అదే అంటున్నాడు. నేను సువార్త ప్రకటించానని నాకు అతిశయం లేదు. కానీ ఆయన భయం ఏంటి? ఆయన భయం ఏంటి? 9:16 వచనంలో సువార్తను ప్రకటించకపోయిన ఎడల అయ్యో నాకు శ్రమ అనే పదాన్ని అక్కడ వాడతాడు. ఏ శ్రమ అంట? చూడండి అక్కడ, అయ్యో నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల. నిజంగా సువార్త ప్రకటిస్తే శ్రమ కాదండి. ఏది శ్రమ? సువార్తను ప్రకటించకపోయిన ఎడల శ్రమ. దేవుని వాక్యాన్ని ప్రకటించకపోతే శ్రమ. ఆయన శ్రమ ప్రకటించకపోతే శ్రమ ఏంటి? ఉదాహరణకి పాత నిబంధనలో యోనా గారిని మనం చూస్తాం. యోనా దైవజనుడు కదా. దైవజనుడుగా ఉన్నటువంటి యోనా తాను అప్పటి వరకు దేవుని సేవలో నమ్మకంగా ఉన్నాడు కనుకనే దేవుడు అతనితో స్వయంగా మాట్లాడాడు. దేవుడు అతనితో మాట్లాడి అతని సేవలో 3 రోజులు ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేయమన్నాడు. 3 రోజులు మాత్రమే, మిగతా లైఫ్ అంతా బాగానే సేవ చేస్తున్నాడు. కానీ ఆ దేవుడు ఒక ప్రాంతం నిర్ణయించి ఈ ప్రాంతానికి వెళ్ళి 3 రోజులు సేవ చేసి రమ్మన్నాడు. ఏ ప్రాంతానికి? నినివే పట్టణానికి. నినివే పట్టణానికి వెళ్ళి 3 రోజులు ఆ పట్టణానికి వాక్యం చెప్పమన్నాడు. ఈ ప్రాంతం విషయంలో మాత్రమే నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేసి నన్ను తప్పిస్తే బాగుంటుందని ఆలోచన చేశాడు. చేసి ఈ ఊరు వద్దులే అని చెప్పి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిపోవడానికి వాడ ఎక్కి వాడ అడుగు భాగాన్ని పడుకున్నాడు. దేవుని సేవ చేసేవాడే. ఈయనేమి దుర్మార్గం చేయలేదు, ఎవరిని నిందించలేదు, ఎవరిని చంపలేదు, ఎలాంటి బూతులు మాట్లాడలేదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. జస్ట్ ఒక ఊరు సేవకు వెళ్ళలేదు అంతే. ఆ సేవకు వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇస్తే ఆ ఊరు సేవకు వెళ్ళలేదు యోనా. పౌలు గారు చెప్పాడు కదా, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. 1 రోజు ఆ ఊరు వెళ్ళినందుకు ఎన్ని రోజులు యోనా శ్రమ పడాల్సి వచ్చింది? 3 రోజులు. ఎన్ని రోజులు? ఎత్తి సముద్రంలో పడేశాడు దేవుడు. దైవజనుడు కదా. ఎత్తి సముద్రంలో పడబడినటువంటి యోనా చేప గర్భంలోకి వెళ్ళిపోయి 3 రోజుల పాటు అలాగే, ఎంత అంటే 3 రోజుల పాటు భోజనం ఉంటుందా, నిద్ర ఉంటుందా? ఇంత శ్రమ ఎందుకు కలిగింది ఆయనకి? ఈ విషయంలో దేవుడు మిగతా వాళ్ళని ఎక్కడ అడుగుతాడా? అంటే దైవజనుడి బాధ్యత సువార్త ప్రకటించే విషయంలో దాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేసినా దానివల్ల శ్రమ అనేది కనపడుతుంది. అందుకే ఎన్ని ప్రాంతాలైనా, ఎన్ని ప్లేసులైనా, ఎన్ని సమయాలైనా అక్కడికి వెళ్ళి దేవుని సేవను చేసేటువంటి విధానంలో కొనసాగేటువంటి వారుగా ఉండేటువంటి వాడే దైవజనుడుగా తన బాధ్యత నెరవేర్చేవాడై ఉంటాడు. ఇప్పటివరకు నేను చెప్పింది అంతా ఏంటో తెలుసా? మీ పక్షంగా నిలబడి దైవజనుడుగా చేసినటువంటి నా పని లేక నా బాధ్యత ఇలాంటిదై ఉంటుంది. నేను మీకు కాదు, ఎవరికి చెప్పాలి? దేవునికి లెక్క చెప్పవలసిన వాడినై ఉన్నాను కనుక దానిని బట్టి ప్రయాసపడేవాడుగా దైవజనుడు పనిచేసేవాడై ఉంటాడు. ఇప్పుడు ఇలా అన్నిటి యందును కూడా మాదిరిని, అన్నిటినీ కూడా విడిచిపెట్టుకుని, అన్నిటి యందును కూడా శ్రమలు పొంది, అందరి చేత నిందలు పడి, అందరి చేత దూషింపబడి, అన్ని విషయాలలో కూడా ప్రయాసపడి సువార్త ప్రకటన చేస్తున్నటువంటి సువార్థికునికి లేక దైవజనుడికి ప్రాధాన్యత ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వకూడదా? ప్రాధాన్యత ఉందా లేదా? ప్రాధాన్యత ఉంటుందా ఉండదా? ఉంటుంది అనే దాని విషయంలో మనం ఎంత చదువుకున్నాం కదా, చెప్పాను కదా, 2వ పార్ట్ చదువుకుంటాం. ఏంటది? హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ పార్ట్. ఫస్ట్ పార్ట్లోనేమో దైవజనుడి బాధ్యత చెప్పుకున్నాం మనం. ఏంటది? మీపై నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు కనుక వారి విషయంలో మీరు
ఎలా నడుచుకోవాలో మాట్లాడుతున్న మాటల్లో హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం మనం చదువుకుంటున్నాము. అందులో 17లో మొదటి పార్ట్ దైవజనులకు సంబంధించింది. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచున్నారు. అక్కడికి అయిపోయింది. అది ఫుల్ స్టాపా కామా? ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ కామాకి తేడా ఏంటి? ఒకటి మాత్రమే పెడితే కామా, దానికి పైన చొక్క కూడా పెడితే ఫుల్ స్టాప్. సరే, ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ పాఠం ఏంటంటే, వారు దుఃఖముతో ఆ పని చేయుచున్న ఎడల మీకు నిష్ప్రయోజనము కలుగును గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లుగా మీరు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఇప్పుడు రెండవది, ఇలా పనిచేసే దైవజన విషయంలాగంటున్నాడు. వాళ్ళు ఆ పని చేసేటప్పుడు దుఃఖంతో చేయకుండా ఎలా చేయాలి? సంతోషంతో ఆనందంతో చేయాలి. అలా చేయాలంటే వారి మాట మీరు వినాలి. రెండవది, వారికి మీరు లోబడి ఉండాలి. వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారై ఉండాలి అనే మాట అక్కడ జ్ఞాపకం చేయబడింది. దైవజనుని విషయంలో ప్రాధాన్యత అనేది ఇవ్వబడింది. కానీ ఈ విషయంలో ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన గురించి ఆ పని చేసిన ఆయనే చెప్పాడు. అదేంటంటే, చిన్నవానగూడెంలో ఒక సహోదరి గడిచిన ఒక 4 వారాలుగా ప్రార్థనకు వస్తుంది. ఆమె గుడివాడలో ఉంటుంది. 2-3 సార్లు నేను వాక్యం చెప్పినప్పుడు వింది. అప్పుడప్పుడు చిన్నవానగూడెం వచ్చేది. వాక్యం చెప్పి మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది, ప్రార్థన చాలా బాగా చేస్తారు, నిజంగా నాకు కొన్ని సమస్యలు కొన్ని బాధలు ఉన్నాయి, దేవుని వాక్యం వినాలనుకుంటున్నానని చెప్పి ఆమె కంటిన్యూగా చిన్నవానగూడెం ఆరాధనకు వస్తుంది. ఆరాధనకి 4 వారాలు వచ్చిన తర్వాత ఆమెకి ఏదో ఆరోగ్యం బాగోకపోతే నా నెంబర్ ఆమె దగ్గర లేదు. మన గ్రూపులో మన సభ్యులు అందరూ ఉంటారు కదా, మన గ్రూప్ ఉంటుంది కదా, ఈ గ్రూపులో ఆమె నెంబర్లు ఎత్తుక్కుంటూ నా నెంబర్ అనుకుని ఒక ఆయన నెంబర్కి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి ఫోన్ ఎత్తాడు. అయ్యగారు వందనాలు అన్నాడంట. అనగానే నాకు కొంచెం బలహీనతగా ఉంది, పలానా సమస్య ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేస్తారని నేను ఫోన్ చేశాను అన్నట్ట. అనగానే ఆమె ఎప్పుడైతే ఆమె అన్నాడో, సరేమో తప్పకుండా నేను ఎందుకు ప్రార్థన చేయను, ప్రార్థన చేసి దేవుడు జరిగిస్తాడు, ప్రార్థన చేస్తానని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటప్పుడు ఆమెకు అర్థమైపోయింది, ఇలా ఈయన ప్రార్థన చేయడు కదా, రాజ్కుమార్ గారు ఇలా ప్రార్థన చేయడు, ఇలా మాట్లాడరు కదా అని అర్థమయ్యి ఆయన ఎవరు ఆలోచన చేస్తే ఆమె గుర్తొచ్చింది. గుర్తొచ్చి, మీరండి నేను రాజ్కుమార్ గారు అనుకుని ఫోన్ చేశాను అన్నాడంట. అంటే ఇప్పుడు ఆయన అంటే రాజ్కుమార్ గారు చేస్తేనే ప్రార్థన, నేను చేస్తే ప్రార్థన కాదా? నువ్వు దైవజనుడు చూస్తున్నావా? నువ్వు ప్రార్థన చూడలేదా? అలా దైవజనుడు ప్రాధాన్యత ఏముండదు, ఎవరు చేసినా ఎవరు మాట్లాడినా ఏదైనా ఒకటే. నువ్వు అలా ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకుంటే, అలా నువ్వు దైవజనుడికి ప్రాధాన్యత ఇస్తే అసలు ప్రార్థనకు రావటమే వృధా అన్నాడంట. ఆమె ఆ రోజు నుంచి ప్రార్థనకి మానేసింది. ఈ విషయం మీకు ఎవరు చెప్పారంటారేమో, అలా అన్నానని ఆయనే చెప్తున్నాడు ప్రసంగంలో. ఎవరో తెలుసా? మా హనుమంత్ గారు మన వారు వాక్యం చెబుతూ, మీరు ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ మీ సమస్యల కొరకు ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారు మీరు? ఈయన గొప్పోడేనా? మన ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, అయ్యగారు అనుకుంటూ ఫోన్ చేసి తన బాధలన్నీ చెప్పింది. నేను ప్రార్థన చేసా గుర్తుపెట్టి, హనుమంత్ గారు మీరా అని అందే. అవును నేనని నన్ను అయ్యగారు అనుకుని చేశానంటే ఆయనది ఏమీ లేదు, ఆయనకి ఎందుకు చేస్తున్నా నువ్వు? నేను చేస్తే జరగదా? నేను చేస్తే ప్రార్థన కాదా? మనుషులు చూస్తున్నావా? అయితే నీ విశ్వాసమే వ్యర్థం అని అన్నాను నేను అన్నాడండి. అంటే దీని యొక్క విధానం ఏం జరిగింది అక్కడ? ఏమి నేర్పించాడు? దైవజనుడి ప్రాధాన్యత ఏమీ లేదు, సావుకుడి ప్రార్థన ఏమీ లేదు, ఎవడు ప్రార్థన చేసినా పర్లేదు, ఏం ప్రార్థన చేసినా పర్వాలేదని. దేవుని వాక్య భాగంలో ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే చేయించుకోవచ్చా? చేయించుకోకూడదా? ఒక సబ్జెక్ట్ అక్కడ ఆల్రెడీ 1 వారం చెప్పాను నేను ఆయన అన్న తర్వాత. కానీ ఎవరు పడితే వాళ్ళని దైవజనులకు మన ఇంటికి పిలవచ్చా? అక్కడ వాక్య భాగంలో ఏముంటుంది? దేవుని వాక్య ప్రకారంగా జీవించక ఆ బోధన తాక మీ దగ్గరకు వస్తే వాళ్ళని చేర్చుకోదు శుభమని వారితో మీరు చెప్పనో వద్దని చెప్పాడు అక్కడ. ఇక్కడ వాక్య భాగంలో ఏముంటుంది? మీ ఆత్మలో కాయుచున్న వారి విషయంలో మీరు వారి మాట విని వారికి లోబడి ఉండమని దేవుని వాక్య భాగము తెలియపరుస్తుంది. లోబడి ఉండటం అంటే వారి ప్రాధాన్యత అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి
దైవజనుడిని పూజించాల్సిన అవసరం లేదు, పూజించకూడదు కూడా. పూజకు ఏ మనిషి అర్హుడు కాదు. పూజించటం అంటే దేవుడికిలాగా భావించి ఆయన మీద పాలు పోసి ఆయన మీద పూలు జల్లి ఆయన్ని దేవుడిగా భావించి ఆయన కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేయటం, ఇవి దైవజనుని విషయంలో దేవుడు చేయమని చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యంలో మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. జనసమూహములో పౌలు చేసిన దానిని చూచి దేవతలు మనుష్య రూపములో వచ్చిరని దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున హెర్మే అనియు పేరు పెట్టిరి. ఇక్కడ పౌలు బర్నబాలు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళు ఏమన్నారో తెలుసా? పౌలు ఒక దేవత, అలాగే బర్నబా కూడా ఒక దేవత అని చెప్పి పౌలు బర్నబాలకు వాళ్ళు దేవతల పేర్లు పెట్టేసి వాళ్ళు దేవతలని వాళ్ళని పూజించాలని చెప్పి పూజ సంబంధమైనటువంటి దండలు పట్టుకొచ్చి వాళ్ళ మెడలో వేసి వాళ్ళ దేవతలకు బలిచ్చేటువంటి ఎడ్లు పట్టుకొచ్చి ఈ పౌలు బర్నబాలకి బలిచ్చేస్తున్నారు. వీళ్ళు ఎవరని? దేవతలు కనుక దేవతలను మనం పూజించాలని పౌలు బర్నబాల దగ్గర తీసుకొచ్చి ఆ ఎడ్లు పట్టుకొచ్చి వీళ్ళ దగ్గర నరికి అంత కత్తులు తీసుకొచ్చేశారు. దండలేసేసి వీళ్ళని ఊరేగించడానికి సిద్ధమైపోయారు. అప్పుడు పౌలు గారు ఏమన్నాడో చూడండి 15వ వచనంలో, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమునకును భూమికిని ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్తను ప్రకటించున్నాము అని ఆయన వాళ్ళు అక్కడ తెలియపరుస్తూ వారు ఏం చేశారు అంటే 18వ వచనంలో వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములు నాపుటకు బహు ప్రయాసపడ్డారంట. అంటే ఇక్కడ దైవజనుడిని పూజించడానికి వాళ్ళు వచ్చినప్పుడు దానికి వాళ్ళు ఒప్పుకున్నారా? మేము ఆకాశానికి భూమికి సముద్రానికి సృష్టికర్త అయిన దేవుని యొక్క సేవకులం, దయచేసి మమ్మల్ని మీరు పూజించవద్దు అని చెప్పి పౌలుగా తన వస్త్రాలు తింపేసుకున్నాడంట. ఆ పని చేయకుండా వాళ్ళని ఆపటం చాలా కష్టమైపోయిందంట. చేయించుకోవడానిక చేయకుండా ఆపటానిక? ఈ రోజుల్లో చేయించుకోవడానికి చాలామంది ప్రయాసపడుతున్నారు, చాలామంది ప్రయాసపడుతున్నారు చేయించుకోవటానికి. మనం ఒక ఆయన అమెరికా వెళ్ళొస్తా అలా స్థానిక సంఘ సభ్యులకి 50,000 పంపించాడంట, 2 కుర్రోళ్ళకి. నేను అమెరికా నుంచి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి చక్కగా బ్యానర్లు పెట్టేయాలి, వ్యాన్ ఎక్కించాలి, దండలు వేసుకుంటూ పూలు జల్లుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్ళాలి. దానికి ఆయన ఎదురు డబ్బులు ఇవ్వటం, ఎదురు డబ్బులు ఇచ్చి సన్మానించుకోవటం, ఎదురు డబ్బులు ఇచ్చి పొగిడించుకోవటం, ఇది చాలా గొప్పని. ఇక్కడ పౌలు గారికి ఖర్చు లేదండి, ఉందా? వాళ్ళే పట్టుకొచ్చారు దండలు, వాళ్ళే పట్టుకొచ్చారు పూలు, వాళ్ళే పట్టుకొచ్చి పూజించేస్తున్నారు. కానీ పౌలు గారు అన్నాడు దైవజనుడు అంటే పూజింపబడేవాడు కాదు, పూజించకూడదు అని చెప్పి ఇదే నాటకపరిచాడు. నిజమే, దైవజనుడి ప్రాధాన్యత పూజించినంతగా ఇవ్వకూడదు. మరి దైవజనుడి ప్రాధాన్యత ఎంతవరకు ఇవ్వబడింది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. అంటే ఇప్పుడు దైవజనుల విషయంలో ఏమన్నా తెలుసా? ఒక దేవుని సేవకుడుగా మీరు వెళుతున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే, చేర్చుకోవటం అంటే ఏంటి? ఇప్పుడు మన ఇంటికి ఒక ఆయన వచ్చాడు, ఒక ఆయన మనం పిలిచాం, లోపల రండి కూర్చోండి అని చెప్పి లోపల కుర్చీలో కూర్చోబెట్టి అతనికి మనం నీళ్ళు కాఫీ ఇచ్చాం. అదేంటిది? మర్యాద, గౌరవించటం. ఒక వ్యక్తి వచ్చాడు, అయినా రోడ్డు మీదే నిలబెట్టి మాట్లాడుతున్నాం. అసలు ఆయన ఎప్పుడు మన ఇంటికి రావాలని కోరుకోవట్లేదు. అదేంటి? అమర్యాద కాదా? ఇక్కడ అంటున్నాడు ఒక దైవజనుడుగా నిన్ను వాళ్ళు చేర్చుకుంటే, గౌరవిస్తే, దేవుని సేవకుడని, దేవుని పరిచయం చేసేవాడని ఎవరైనా కనుక నిన్ను గనక గౌరవంగా ఇంటికి పిలిచారంటే
వాళ్ళకి కలిగే ధన్యత ఏంటి తెలుసా? ఒక సేవకుడుగా నిన్ను గౌరవించి వాళ్ళ ఇంటికి పిలిస్తే వాళ్ళు నన్ను పిలిచినట్టే, నా తండ్రిని పిలిచినట్లే. ఎవరిని? యేసుక్రీస్తు అని పిలిచినట్లే, తండ్రి దేవుని పిలిచినట్లే. కనుక దైవ సేవకుడిని గౌరవించకపోతే క్రీస్తుని అగౌరవపరిచినట్లే, తండ్రిని కూడా అగౌరవపరిచినట్లుగానే ఏర్పాటు చేయబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథాన్ని మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ మనందరికీ తెలుసు, ఇది చెప్పకుండానే మీరు చెప్పగలరు, నయమాను గురించి. నయమానుకి కుష్ఠరోగం ఉంది. అతను ఒక సైన్యాధిపతి. ఈయన ఉండే ప్రాంతం ఏంటి? సిరియా ప్రాంతంలో ఉండేవాడు. నయమాను కుష్ఠరోగము బాగుపడే విధానం ఈ నయమానికి లేక నయమాను భార్యకి చెప్పింది ఎవరు? ఇశ్రాయేలు యొక్క సమూహంలో ఈ నయమాను ఇంట్లో పనిచేసేటువంటి ఒక ఆమె చెప్పింది. ఏమని? దేవుడిని నమ్ముకుంటే, ప్రార్థన చేసుకుంటే నీ జబ్బు తగ్గుతుందని చెప్పిందా? లేకపోతే నేను ప్రార్థన చేస్తాను, మీరు విశ్వాసంగా ఉండండి, తగ్గుతుందని చెప్పిందా? ప్రార్థన చేసేటువంటి దైవజనుడి దగ్గరికి బలహీనత కలిగిన వ్యక్తిని పంపించిందా? ఇక్కడ చూడండి, సిరియా ఎక్కడ, షోమురోన్ ఎక్కడ? ఈ అమ్మాయి నీ విషయంలో దేవుడు కార్యం చేయాలంటే దైవజనుడి దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఇక్కడ చెప్పింది కూడా చూడండి, దైవజనుడు అక్కడికి వెళ్ళమని. సిరియా దేశానికి సైన్యాధిపతి కదా, ఈయనే సైనికులు పిలిపించి అక్కడి నుంచి ఆయన పిలిపించుకోవచ్చు కదా. ఆయన్ని పిలిపిస్తే మర్యాద, అక్కడికి వెళితే మర్యాద. ఏది గౌరవం? సైన్యాధిపతి అయిన అంది, సోమరోన్లో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే అతను ప్రార్థన చేస్తే నీకు దేవుడు కార్యం చేస్తాడు అని. ఇక్కడ ఈ చిన్నమ్మాయి ఏం గ్రహించిందంటే దైవజనుడి ప్రాధాన్యత గ్రహించి అక్కడికి వెళ్ళమందండి. అలా ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి అక్కడ నయమానుకి ఏం జరిగింది? స్వస్థత కార్యం జరిగింది. అలా ఆ అమ్మాయి చెప్పకపోయి ఉంటే నేను చూసుకుంటానులే, నేను చేస్తానులే, అందరూ కూర్చోండి మనమే జరిగిద్దామనుకుంటే స్వస్థత జరిగేది కాదు. ఇశ్రాయేలు విషయంలో మేలు కూడా పొందేటువంటి ధన్యత వాళ్ళకు ఉండేది కాదు. ఇది ఒకటి. రెండవది, దైవజనుడి ప్రాధాన్యతలో చెప్పుకున్నాం కదా. మొదటిది ఏంటి? పూజించకూడదు, కానీ వాళ్ళని మర్యాదగా గౌరవించాలి, వాళ్ళ ప్రాధాన్యతను వాళ్ళకి ఇవ్వాలి. ఇక రెండవది, దైవజనుల యొక్క పాదాలు కడగవచ్చా? కడగాల? క్రొత్త నిబంధనలో పౌలు గారు ఎప్పుడు పాదాలు కడిగించుకోలేదు. పౌలు గారు ఎవరి పాదాలు కడగలేదు. అపోస్తులు ఎవరి పాదాలు కడగలేదు. ఎవరితోనూ పాదాలు కడిగించుకోకూడదు. కనుక పాదాలు కడగటం అనే దాని విషయంలో దేవుడు చెప్పలేదు. దైవజనుడి పాదాలు మీరు కడగమని ఎక్కడా బైబిల్లో మనకి సంఘం ప్రారంభమైన తర్వాత అపోస్తలులు కానీ ఆదిమ సంఘము కానీ చేయలేదు. యేసుక్రీస్తు వారు మాత్రమే తమను తాము తగ్గించుకునే విషయం ఎలా ఉండాలో చెప్పడానికి శిష్యుల పాదాలు కడిగాడు తప్ప శిష్యులు దాన్ని మరలా కంటిన్యూ చేయలేదు. కనుక దైవ సేవకుడి యొక్క ప్రాధాన్యత పాదాలు కడిగేంతగా మనం పెట్టుకోకూడదు. కానీ దైవజనుడి ప్రాధాన్యత అనేది ఎక్కడుందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురో ఇందు విషయమై చూడండి, ఇక్కడ ఉత్తమమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించువారు పాదములు ఎంతో సుందరములైనవట. ఇది మీరు రాసుకుంటే యెషయా గ్రంథము 52:7 రాయబడి ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. రాయబడి ఉన్నదంటే యెషయా గ్రంథం 52:7 రాయబడింది. దాన్ని జ్ఞాపకం చేసేయమంటాడు ఇక్కడ. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనటువంటి దాని అర్థం అందంగా ఉంటాయనా, అక్షరార్థంగానా? నిజంగా సువార్త ప్రకటించేవాడి పాదాలు అంత సుందరంగా ఉంటాయా? ఇప్పుడు సిమెంట్ రోడ్డు పడింది సినిమానుగూడానికి. ఇటువరకు సినిమానుగూడ నడిచేటప్పటికి నా కాళ్ళు ఎర్రగా ఉంటాయి తెలుసు మీకు. హేరంగా చెప్పులేసుకుని
ఆ రోజు నడిచి వెళితే అక్కడికి వెళ్ళి చూస్తే ఎర్రగా ఉండేవి. అప్పుడు గుర్తొచ్చింది ఈ వాక్యం. దేవుడేమో సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరంగా ఉన్నాయంటాడు, నా కాళ్ళేమో ఎర్రగా ఉన్నాయని. అక్షరార్థంగా కాళ్ళు కాదండి, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవని ఎందుకు అన్నాడంటే, సువార్త ప్రకటించే వారి పాదాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుని పాదాలు కూడా ఉంటాయి. అది దాని అర్థం. సువార్త ప్రకటించే వారి పాదాలు ఎక్కడ ఉంటాయో అక్కడ సువార్త ఉంటుంది. సువార్త ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు కూడా వాళ్ళతో ఉంటాడు. కనుక ఎప్పుడైనా సువార్తికుడు మన ఇంట్లోనికి రావాలని, మన నివాసములో ప్రార్థన చేయాలని కోరిక ఆలోచన కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా? ఆ ప్రాధాన్యత ఉందా? ఉంటుందా? జరిగించే క్రమాన్ని మనం కలిగి ఉంటామా? కొన్నిసార్లు కూడికలు పెట్టినప్పుడు మనకు ప్లేస్ లేక అనుకూలంగా లేకో మందిరంలో ప్రార్థన పెడతాం. ప్రార్థన పెట్టిన తర్వాత కొంతమంది మాత్రమే సరే ప్రేయర్ ఇక్కడ జరిగించాము కదా, ఇంటికి వెళ్దాం రండి, ఇంటికి ప్రార్థన చేయడం అంటారు. మరి కొంతమంది అంటారు, మీరు రావటం అంటే మళ్ళీ అవన్నీ చదువుకోవటం, అవన్నీ సొరవటం, అవన్నీ తీయటం ఎందుకు, కానీ ఇక్కడే తినేయండి, ఇక్కడే ప్రార్థన చేసేయండి, ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోండి అంటారు. అక్కడ పిలిస్తే గౌరవం కాబట్టి, కాదమ్మా నేను మీ ఇంటికే వస్తానంటే, నేను బలవంతంగా వెళితే ప్రయోజనం ఉండదు. అంటే ఒక సువార్తికుడు నా ఇంటికి రావాలి అనే ఆలోచన, సువార్తికుని విషయంలో, దైవజన విషయంలో ప్రాధాన్యత కలిగిన వాళ్ళకి ఇది ఉంటుంది. పౌలు గారు అంటున్నాడు, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి. కానీ మీరు అలాగని ఎవడో పిలవకుండా ఇంటింటికి తిరగకండి. తిరిగితే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అపోస్తులకు ఆయన మీరు దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు ఎవరింటికి వెళ్ళమన్నాడో తెలుసా? చూడండి, వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్తలో, ఇంకా మనం ముగించుకున్నాం. మత్తయి సువార్త మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఈ అపోస్తులైనటువంటి దైవజనులను పంపిస్తూ ఆ దైవజనులతో ఏమని చెప్తున్నాడు అంటే, చదవండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనది అయితే నీ సమాధానము దాని మీదకి వచ్చును అన్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇంట్లో ప్రవేశించమన్నాడు, ఏ ఇంటికి వెళ్ళొద్దు అన్నాడా? మీరు దేవుని సేవకులుగా ఆ ఇంటిలోనికి మీరు ప్రవేశించండి. ఏ ఇంట్లోనికి? ఎవరైతే యోగ్యులుగా ఉంటారో, ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే చేర్చుకుంటారో వారింటికి మీరు వెళ్ళండి. లోపలికి వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని ఎవరైతే అడుగుతారో ఆ ఇంటికి మీరు వెళ్ళండి. దైవజనుడు ఇంటికి వెళితే అతని పాదాలు సుందరమైనవంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఆ ఇంటికి ఉంటుంది అన్నాడు. మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటికి ఏం చెప్పమన్నాడు? శుభం అని చెప్పండి. ఎప్పుడు శుభం అంటారు? లోపల రండింటేనా, మా ఇంటికి రావద్దంటేనా? ఎప్పుడు అంటారు? కనుక ఆ శుభమని ఆ ఇంటికి చెప్పండి. మీరు వెళ్ళినప్పుడు శుభమని వాళ్ళకి చెప్పగానే రండి లోపలికి రండి అని అన్నారనుకో, ఆ ఇంటికి ఆశీర్వాదం వెళ్తుంది. మా ఇంట్లో ఖాళీ లేదు కానీ బయట నుంచి వెళ్ళిపోండి అన్నారు అనుకో, మీ ఆశీర్వాదం మీకు వచ్చేస్తుంది. కనుక ఆ ఇంటికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఆశీర్వాదాలు ఇంటి మీదకి వెళ్తుంది, అయోగ్యమైనది అయితే తిరిగి అది మరలా మీ దగ్గరికి వచ్చేస్తుంది అనే మాట తెలియపరుస్తూ, అలా ఒకవేళ మిమ్మల్ని చేర్చుకోనకుండా మీకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోమంటే, ఆ వచనంలో చూడండి 14వ వచనంలో, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడలా మీరు ఆయన ఇంటికి వినను ఆ పట్టణములను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపేయండి. ఏమన్నాడు అక్కడ? అంటే ఎర్ర కంకర అంతా దులిపేయాలన్నమాట. అక్కడ ఎక్కడ ఎవరైతే చేర్చుకోలేదో, ఎవరైతే ఆ మనసు కలిగలేదో, ఎవరైతే ఆ ప్రాధాన్యత దేవుని దైవజనుగా ఇవ్వలేదో లేఖనానుసారంగా అక్కడ వెళ్ళిపోయేటప్పుడంట వాళ్ళ పాదధూళి దులిపేయాలంట. ఎందుకో తెలుసా? రేపటి దినాన్న 15వ వచనంలో విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణ ప్రదేశంలో గతి వారము తగిన ఇండని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ పాదధూళి సాక్ష్యం ఇస్తుంది. ఆ పాదధూళిని బట్టే దేవుడు వాళ్ళకు తీర్పు తీరుస్తాడు. కనుక ఆ తీర్పులో శుభము మేలు మనం పొందాలి అంటే ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠ ప్రకారంగా దైవజనుడి ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలి. దైవజనుడుగా నా బాధ్యత ఏంటో తెలుసుకుని నేను నడుచుకునేటువంటి వాడుగా నేను ఉండాలి.
దైవజనుడి బాధ్యత మీకు చెప్పాను. అది నేను ఎంత జరిగిస్తున్నానో మీకు తెలుసు. దైవజనుడి ప్రాధాన్యత మీకు వివరించబడింది. దాని విషయంలో ఎలా నడుచుకుంటున్నారో మీకు తెలుసు. ఇలాగ మనము దేవుని సేవలో వాక్య ప్రకారంగా ఒకరికొకరు సన్మానించుకుంటూ, గౌరవించుకుంటూ, దేవునికి ప్రార్థన చేసుకుంటూ, దేవుని వలన గొప్పదైన దీవెనలు మనమైతే పొందుకుందాం. కనుక దైవజనుడి బాధ్యత, దైవజను యొక్క ప్రాధాన్యత అనే విషయాన్ని మనం కొనసాగించుకుందాము. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తికరమైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సోదరులు సుబ్బారావు గారికి అప్పగిస్తున్నాను.